114th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్? సాల్ట్ వాటర్కి ఫ్రెష్ వాటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? సాల్ట్ వాటర్ కంటైన్స్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్, సీ వాటర్ అన్నట్టు. ఫ్రెష్ వాటర్ కంటైన్స్ వెరీ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్స్. సో సాల్ట్ వాటర్ అంటే ఏంటంటే సముద్రాలలో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అందులో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది, చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అదే ఫ్రెష్ వాటర్ మనం తాగడానికి వినియోగించే వాటర్ ఏదైతే ఉంటుందో అందులో చాలా తక్కువ పరిమాణంలో సాల్ట్ కలిగి ఉంటుంది, చాలా తక్కువ పరిమాణంలో ఉప్పు అనేది ఉండడం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 115th క్వశ్చన్. వాట్ ఆర్ ఆక్విఫెర్స్? ఆక్విఫెర్స్ అంటే ఏంటివి? ఆక్విఫెర్స్ ఆర్ పోరస్ రాక్ స్ట్రేటా ఆర్ అండర్ గ్రౌండ్ లేయర్స్ ఆఫ్ వాటర్ బియరింగ్ permeable rock or materials capable of storing and transmitting groundwater. సో ఆక్విఫెర్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా భూమి అడుగున నీటిని పీల్చుకొని తమలో దాచుకోగల సచ్ఛిద్ర రాతి పొరలను, పెర్మియబుల్ రాక్ లేయర్స్ని లేదా నీటి నిల్వ పొరలను ఆక్వాఫిర్స్ అంటారు. నీటి నిల్వ పొరలను ఏమంటారు? ఆక్వాఫిర్స్ అంటారు. ఆక్వాఫిర్స్ ఆర్ ద పోరస్ రాక్ స్ట్రేటా ఆర్ అండర్ గ్రౌండ్ లేయర్స్ ఆఫ్ వాటర్ బియరింగ్ పర్మియబుల్ రాక్ ఆర్ మెటీరియల్స్. సో మనకి ఏమవుతుందంటే ఆక్విఫెర్స్ అంటే చిన్న చిన్న పోరస్, చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉన్న రాకీ లేయర్స్ ఏవైతే ఉంటాయో, రాక్స్ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవేమైతే వాటర్ని తమగుండా ప్రయాణింపనిస్తాయి, అదేవిధంగా స్టోర్ చేస్తాయి, స్టోర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ స్టోర్ అయిన ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమంటారంటే ఆక్విఫెర్ అంటారు. ఏమంటారు? ఆక్విఫెర్ అని అంటారు.